వీల్లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోనలేదు. కానీ ఆయన ఎవరి స్వరూపమట? దేవుడు. ఆయన ఎవరికి సమానమట? దేవుడు. ఎవరు ప్రకటిస్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల బోధ ఇది. ఈ అపోస్తలుల బోధను కాదని ఏదో ఒక కొత్త రకం బాబాను సృష్టించుకున్నటువంటి క్రైస్తవం, అది క్రైస్తవం కాదు. దానికి ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ అది క్రైస్తవం మాత్రం కాదు. ఈ వైఖరి మీరు కలిగి ఉండండి అని ఆయన దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు. కానీ ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని అని చెప్తూ ఉంటే, మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు, ఆయన రాధ వెనుక పరిగెట్టేటటువంటి మనిషి, ఆయన రుక్మిణితో దాన్ని ఏమంటారు వయ్యారంగా తిరిగే మనిషి, ఆయన గరళకంఠుడు వంటి వాడు, ఆయనకు పైన గంగుంటుంది, అది ఇంకెవరో కాదు పరిశుద్ధాత్ముడు, ఆయన త్రిశూలం పట్టుకొచ్చాడు, ఈయన కూడా చూసారా, ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అనే త్రిశూలం. ఇలాంటి మాటలు చెప్పి పుస్తకాలు రాస్తూ ఉంటే ఆ క్రీస్తు మన క్రీస్తు ఎలా అవుతాడు? ఒక ఆయన అంటాడు, మీకు విషయం తెలుసా అని ఒక పద్యం చదివాడు, ఒక శ్లోకం చదివాడు, ప్రజాపతిని గురించినటువంటి శ్లోకం. ఆయనే మీ క్రీస్తున్నాడు. కాదు, మన క్రీస్తు ప్రజాపతి కాదు. నో. ఏ పుస్తకంలో ఉన్నటువంటి వారి భావన అది. వారిని అలాగే గౌరవిద్దాం, అది గౌరవం. వారి పుస్తకాలకి వారికి ఉన్నటువంటి భావనలను గౌరవిద్దాం. కానీ నీ చేతిలో ఉన్న పుస్తకం తీసుకెళ్ళి దాంట్లో ఇరికించద్దు. నువ్వు నమ్మేటటువంటి క్రీస్తుని తీసుకెళ్ళి దాంట్లో ఇరికించద్దు. నో. దాన్ని సింక్రటిజం అంటారు. ఇది మొదలుపెట్టింది ఎవరు అని అంటే, ఆ రోజుల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆ తర్వాత బ్రహ్మో సమాజ్, ఆ తర్వాత యానీ బిసెంట్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వీటిని ప్రతిపాదించారు. కానీ అలాంటిది ప్రతిపాదించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళి దాన్నే